ఫ్రెండ్స్, బైబిల్లోని కొత్త నిబంధనలో గల రెండవ కొరింథీయులకు రాసిన పౌలు మరియు తిమోతి రాసిన ఈ పత్రిక ఈరోజు మనం తీసుకుందాం. 2 కొరింథీయులకు బుక్లో ఉన్నటువంటి అన్ని అధ్యాయాలు పరిశీలిస్తే ఈ పౌలు క్రీస్తు ఎందున్నటువంటి విశ్వాసం ప్రకారంగా ఎక్కువ మందికి న్యూడ్ ఫక్కింగ్, ఎక్కువ సెక్స్ అనేది చేయిస్తూ అమ్మాయిలు అబ్బాయిలతో ఎక్కువ చేయిస్తూ ఈ విధంగా ఈ పత్రిక రాశాడు. అయితే ఈ సెక్స్ అనేది ఎక్కువగా చేయించాలి, తద్వారా దేవుని కృపకు పాత్రలే ఎక్కువ తొందరగా ధనవంతులు అవ్వడమే కాకుండా జీవితంలో అన్ని కష్ట నష్టాలను ఎదుర్కొంటారు. అలాగే ఇప్పుడు మన సినిమాల్లో చూస్తున్న అనేక రొమాంటిక్ సాంగ్స్ అవన్నీ కూడా ఈ బైబిల్ వచనాల ఆధారంగానే ఉంటాయి. వాళ్ళకి తెలియకుండా చేసినా కూడా ఆ విధంగా దేవుడు వాళ్ళ మార్గంలో ఉంటూ సినిమా వాళ్ళని ఏ విధంగా మనందరికీ తెలుసు, ఈ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ముఖ్యంగా వాళ్ళకు బైబిల్ గురించి అవగాహన లేకున్నా కూడా ఈ విధంగా సెక్స్ అండ్ ఎరోటిక్ మెసేజెస్, సాంగ్స్ ఇవన్నీ చేయడం వల్ల సీన్లు ఎక్కువగా పెట్టడం వల్ల వాళ్ళ లైఫ్ ఎట్లా, సినిమా వాళ్ళ లైఫ్ ఎలా హ్యాపీగా ఉందో అలాగే మనందరి లైఫ్ కూడా అంతకన్నా మించి హ్యాపీగా ఉంటుంది. బైబిల్ వచనంలో న్యూడ్ సెక్స్ ఎక్కువ చేస్తే ఇలాంటి ఓపెన్ ఏరియాస్లో ఎక్కువగా చేయడం వల్ల అని తెలుస్తుంది. అలాగే ఇప్పుడు మనకు 2 కొరింథీయులకు పత్రికలోని 3వ అధ్యాయం 2వ వచనం చూస్తుంటే హృదయానుసారం రాయబడిన లేఖ అని ఉంటుంది. అది దేవుడు రాసినటువంటి లేఖ. ఈ బైబిల్ కూడా అటువంటి హృదయం ప్రకారంగానే మనం జీవించాలి. అలాగే 9వ అధ్యాయంలో 6వ వచనం చూసుకుంటే ఎక్కువగా అవి ఉంటాయి. అలాగే 12వ అధ్యాయంలో 12th చాప్టర్లో కూడా 6th వర్స్, నా కృప నీకు చాలును, అంటే ఓన్లీ న్యూడ్ ఫకింగ్ ఒకటి చేసుకుంటే సరిపోతుంది, మిగిలిన పనులన్నీ కూడా చేయాల్సిన అవసరం లేదు అని క్లియర్ కట్గా మనకు బైబిల్ వచనాలు ఈ 2వ కొరింథీయుల బుక్ ద్వారా తెలియజేస్తుంది. అందుకని ఇది చాలా ముఖ్యమైన గ్రంథం మరియు వచనాలు. ఆమేన్.